వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. చాలా జాగ్రత్తగా ఉన్నాను. బిజినెస్ ఫోర్కాస్టింగ్ ఈ స్కిల్ పేపర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్ చూద్దాం. ఇది ఫస్ట్ యూనిట్ నాన్న. ఫస్ట్ యూనిట్ గురించి మనం ఒక 10 minutes డిస్కస్ చేద్దాం. 10 నిమిషాలు మీ టైంని మీరు ఇక్కడ స్పెండ్ చేయగలిగితే ఈజీగా ఈ యూనిట్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? 10 minutes చాలా ఎక్కువ వద్దు. 10 నుంచి 15 నిమిషాలు మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి. 10 నిమిషాలు ఏకాగ్రతతో వినండి, అయిపోతుంది ఈ యూనిట్. ఒక్కసారి వింటే చాలు, దీనికి మీరు ప్రాక్టీస్ అవసరం లేదు. సరే, ఫస్ట్ క్వశ్చన్, బిజినెస్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద సేమ్ మార్కెట్ ఇన్ విచ్ ఏ బిజినెస్ ఆపరేట్స్ అండ్ బిజినెస్ దట్ ప్రిపేర్ ఫర్ సిచ్యువేషన్స్ వెల్ విల్ పెర్ఫార్మ్ బెటర్ దెన్ అదర్ కాంపిటీటర్స్. సో ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నాన్న, సో మార్కెట్లో అందరూ ఒకే రకమైన బిజినెస్లు చేస్తుంటారు ఒక్కొక్కరు. సో అంటే ఒకే రకమైన బిజినెస్లో చాలామంది ఉంటారు. కానీ నీ కాంపిటీటర్స్ కన్నా నువ్వు బాగా పెర్ఫార్మ్ చేయాలంటే ఖచ్చితంగా నీకు ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ తెలిసి ఉండాలా. సో ఇది ఉంటేనే నువ్వు నీ కాంపిటీటర్స్ కన్నా బాగా పెర్ఫార్మ్ చేయగలవు అని చెప్పాడు. సో బై ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్ కంపెనీస్ కెన్ చేంజ్ అండ్ అడాప్ట్ దర్ బిజినెస్ స్ట్రాటజీస్ అకార్డింగ్ టు ద డైరెక్షన్స్. ముందున్న రోజుల్లో వస్తున్న కొత్త కొత్త ట్రెండ్స్ అయితే ఏమి, కొత్తగా అంటే ఫ్యూచర్లో వస్తున్నవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోర్కాస్టింగ్ని యూజ్ చేసుకొని దానికి అనుగుణంగా బిజినెస్ స్ట్రాటజీస్ని మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పాడు. నెక్స్ట్, బిజినెస్ నీడ్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, స్టాటిస్టికల్, ఎకనామెట్రిక్ మోడల్స్ టు అబ్టైన్ యాక్యురేట్ ప్రొజెక్షన్స్ అండ్ ఎస్టిమేట్స్. అంటే ఒక బిజినెస్ నువ్వు ఎస్టిమేట్ చేయాలంటే దానికి సంబంధించిన అంటే దాని క్వాంటిటేటివ్ ఏంటి, స్టాటిస్టికల్గా అది ఏ విధంగా ఉంది, ఎకనామెట్రిక్గా అంటే దాని యొక్క ఫైనాన్షియల్ ఏ విధంగా ఉంది ఆ కంపెనీ, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేయాలా అని చెప్తూ వచ్చాడు. సో మేనేజర్స్ కెన్ స్ట్రాటజీస్ మోర్ కాన్ఫిడెంట్లీ యూజింగ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్ టూల్స్. ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ టూల్స్ని యూజ్ చేసి మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీని డెవలప్ చేసి మంచి రిజల్ట్స్ని అయితే మనకి ఇస్తారు. అవుట్పుట్ ఫర్ ఫోర్కాస్టింగ్ టు బి ఎఫెక్టివ్ యూ మస్ట్ కన్సిడర్ ద కంపెనీస్ డేటా. ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ చేయాలంటే నీ కంపెనీ కానీ నీ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బిజినెస్ స్ట్రాటజీలో డెసిషన్ మేకింగ్ అంటే నువ్వు తీసుకునే డెసిషన్ అనేది ఖచ్చితంగా కూడా లాజికల్గా నీ దగ్గర ఉన్న డేటాతో పాటు బిజినెస్ ఫోర్కాస్టింగ్ చేసుకుని తీసుకోవాలి అని చెప్తూ వచ్చాడు. సో ఇది మీకు 5 మార్కులకు వస్తుంది నాన్న, ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మరలా అడిగాను నాన్న, కాకపోతే ఇక్కడ ఇంపార్టెన్స్ అన్నాడు. ఇంపార్టెంట్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ కదా, ఇక్కడ డిఫైన్ ఫోర్కాస్టింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్. ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చదివిసినట్లే, ఇంపార్టెన్స్ గురించి మనం చదివిస్తాం. సో ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫోర్కాస్టింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఎడ్యుకేటెడ్ గెస్సెస్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే రాబోతున్న రోజుల్లో నీ కంపెనీకి ఏది ఎఫెక్ట్ అవుతుంది, రాబోతున్న రోజుల్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ గెస్ చేయడమే ఫోర్కాస్టింగ్ నాన్న. ఈ బిజినెస్ అనేది కెన్ ప్రెడిక్ట్ సేల్స్, అంటే ముందున్న రోజుల్లో నీ సేల్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ నీ కంపెనీ ఎలా ఉంటుంది, కస్టమర్ డిమాండ్ ఎలా ఉంటుంది, మార్కెట్లో ఏ చేంజెస్ వస్తున్నాయి, నీ పాత డేటాను ఒకసారి చూసుకుంటాం, రాబోతున్న రోజుల్లో ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడున్న ప్యాటర్న్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. సరే, ఈ ఫోర్కాస్టింగ్ హెల్ప్స్ కంపెనీస్ మేక్ డెసిషన్స్, ప్లాన్స్, మేనేజ్ రిస్క్స్. అంటే ఒక కంపెనీ ఏదైనా ప్లాన్ వేయాలన్నా లేదా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ రిస్క్ని మేనేజ్ చేసుకోవాలన్నా ఈ ఫోర్కాస్టింగ్ మీద ఆధారపడతారు. ఈ ఫోర్కాస్టింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్పాడు. మెథడ్స్ ఇంక్లూడ్ అనలైజింగ్ అండ్ హిస్టారికల్ డేటా. అంటే నీ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, నీ కంపెనీ ఏ మోడల్ ఫాలో అవుతుంది, వీటన్నిటిని ఈ మెథడ్ అనేది మొత్తం ఇంక్లూడ్ చేసుకుని ఈ మెథడ్ అనేది మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్, అంటే భవిష్యత్తుని మనం ప్రెడిక్ట్ చేయలేము, అన్ప్రెడిక్టబుల్ అంటే మనం ఊహించలేము. ప్రెడిక్షన్ మే నాట్ ఆల్వేస్ బి యాక్యురేట్, నువ్వు ఊహించిన ప్రతిదీ కూడా కరెక్ట్ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సో ఇలాంటివి జరిగేటప్పుడు ఈ ఫోర్కాస్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది, నీ ఇన్ఫర్మేషన్ కానీ నీ కంపెనీ యొక్క అప్డేషన్ గురించి కానీ. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇందాక మాట్లాడాం కదా, సేమ్ అవే వస్తాయి అన్న ఇక్కడ మళ్ళీ. ఓకేనా? సో నువ్వు ఎఫెక్ట్గా ప్లాన్ చేయాలన్నా, రిస్క్స్ మేనేజ్ చేయాలన్నా, రాబోతున్న ట్రెండ్స్, రాబోతున్న రోజుల్లో కొత్త సర్క్యుమిస్టెన్స్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఈ ఫోర్కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన ఒక పిక్చర్ నాన్న, బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. ఫోర్కాస్టింగ్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండివిజువల్స్. అంటే ఏం లేదు నాన్న, నువ్వు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు, ఏదో నీ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆ డేటా ఆధారంగానే కదా నువ్వు ఒక డెసిషన్ అనేది తీసుకుంటావు. సో దాన్నే ఈ ఫోర్కాస్టింగ్ డెసిషన్ మేకింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడంలో అయితే ఏమి, రాబోతున్న ట్రెండ్స్ని అంటే ప్రెడిక్ట్ చేయడం అయితే ఏమి, వీటన్నిటికి కూడా ఈ డెసిషన్ మేకింగ్లో ఈ ఫోర్కాస్టింగ్ పనికి వస్తుంది అని చెప్పాడు. సో ఇది మనకి ఎలాగా బిజినెస్కి హెల్ప్ అవుతుందంటే,
బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సో నీ దగ్గర ఉన్న డేటాతో రాబోతున్న రోజుల్లో ఎలా బిజినెస్ చేయాలి అనేదానికి ఒక యాక్షన్ ప్లాన్ నువ్వు రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసోర్స్ అలొకేషన్. సో అంటే అసలు నువ్వు చేయాల్సిన పనికి రీసోర్స్ ఏం అవసరం, ఎంత టైం అవసరం, ఎంత మనీ అవసరం, ఇలాంటివన్నిటికి కూడా ఈ ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో నీ మార్కెట్కి డిమాండ్ ఎలా ఉంటుంది, నీ బిజినెస్ ప్రొడక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ రోజుల్లో, నీ స్టాఫ్ ఎవరెవరు నీకు కావాలి, నీ బడ్జెట్ ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు కస్టమర్ని ఎలా మీట్ అవ్వాలి, రిమైనింగ్ కాంపిటీటర్స్తో నువ్వు ఎలా పోటీ పడాలి, ఇవన్నీ కూడా ఈ ఫోర్కాస్టింగ్ హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. సో అంటే పొటెన్షియల్ రిస్క్ అక్కడ ఎంత ఉంది, దాన్ని మనం ఎంతవరకు సాల్వ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా నువ్వు ఈ ఫోర్కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో పాజిబుల్ అంటే ఏ రిస్క్ మనము పాజిబుల్ అంటే కొన్ని ఇంపాసిబుల్ రిస్క్స్ ఉంటాయి, అవి మనం ముట్టలేం. కొన్ని పాజిబుల్ రిస్క్స్ ఉంటాయి, అవి అంటే కొద్దిగా కష్టపడితే ఆ రిస్క్ అనేది పోతుంది. సో అలాంటివి, లేదా నీ ఎకనామిక్గా డౌన్ టర్న్స్ ఏమైనా ఉన్నాయా, కస్టమర్ డిమాండ్ ఏమైనా ఉందా, లేదా రిస్క్స్ ఏంటి, నీ ఆర్గనైజేషన్ సంబంధించి రాబోతున్న ప్లాన్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, అంటే నీకు వస్తున్న నెగిటివిటీకి కొత్త స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుని నెగిటివిటీని పాజిటివ్ కింద మార్చుకోవాలి నువ్వు కంపెనీకి. సో ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్ వల్ల అవుతాయి అని చెప్పాడు. నెక్స్ట్ సెట్టింగ్ గోల్స్ అండ్ టార్గెట్స్. ఈ ఫోర్కాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని గోల్స్ పెట్టుకోవచ్చు మనం, అంటే ఈ టైంలో ఈ పని అవ్వాలి, ఇలాంటి గోల్స్ పెట్టుకోవడానికి, లేదా మన కంపెనీ ఈ సంవత్సరానికి ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఫోర్కాస్టింగ్ యూజ్ అవుతుంది. ప్రెడిక్టింగ్ ఫ్యూచర్ అవుట్కమ్స్, రాబోతున్న రోజుల్లో మన కంపెనీ గోల్ ఏంటి, అదేవిధంగా రాబోతున్న రోజుల్లో ఏ విధంగా మన కంపెనీని మానిటర్ చేయాలి, అంటే ఏ విధంగా మనం షెడ్యూల్ చేస్తే మన గోల్ని మనం మీట్ అవుతాం, ఇలాంటివన్నిటికి కూడా ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ఫైనాన్స్. సేమ్ నాన్న, అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత కాస్ట్ పడుతుంది, నీకు ఎంత వస్తుంది, బడ్జెట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఏం లేదన్న, బయట డిమాండ్ ఎంత ఉంది, నీకు బిజినెస్ ఎంత ఉంది, సో నువ్వు ఎంతవరకు మినిమైజ్ హోల్డింగ్ కాస్ట్, అంటే కాస్ట్ నువ్వు ఎంతవరకు తగ్గించగలవు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు పెంచగలవు, సప్లై చైన్ డిసైడ్ చేస్తుంది వీటన్నిటిని కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో ఇందులో ఉన్న వేరు టెక్నిక్స్ అడిగాడు నన్ను, ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ ఉన్న వేరు టెక్నిక్స్. పిక్చర్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సరే చూద్దాం. ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ బిజినెస్ అండ్ మేనేజర్స్. అంటే భవిష్యత్తులో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన బిజినెస్ మార్చడానికి ఈ టెక్నిక్స్ని మనం వాడతాం. సో మొత్తం కూడా బిజినెస్ మీద ఉంటుంది పేపర్ అంతా. ఓకే, ఎందుకంటే పేపర్ పేరే బిజినెస్ ఫోర్కాస్టింగ్ కాబట్టి. సరే, ఈ టెక్నిక్స్ని వాడి మన ఫ్యూచర్ని అంటే ప్రిడిక్ట్ చేసి లాంగ్ టర్మ్లో మన కంపెనీ నిలబెట్టేట్టు చేసుకోవచ్చు. సరే చూద్దాం. బిజినెస్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్ కెన్ బి కండక్టెడ్ బై either క్వాంటిటేటివ్ మోడలింగ్ మెథడ్స్ ఆర్ క్వాలిటేటివ్ మోడలింగ్ మెథడ్స్. రెండు మెథడ్స్లో ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ అని లేదా దీని యొక్క ప్లానింగ్ అని జరుగుతుంది. ఒకటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్. చూద్దాం, దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్కి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. అదేవిధంగా పాస్ట్ పెర్ఫార్మెన్స్ని తీసుకొని పాస్ట్ నీ కంపెనీ యొక్క రేటెస్లో అంటే ప్రైస్లో చేంజ్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఈ ఫోర్కాస్టింగ్ రాబోతున్న రోజుల్లో లాంగ్ రేంజ్లో ఏ విధంగా నీ బిజినెస్ రన్ చేయాలి అనేదాన్ని చెప్పడం కోసం క్వాంటిటేటివ్ టెక్నిక్స్ని వాడతాం. అందులో ఫస్ట్ది ట్రెండ్ అనాలిసిస్ మెథడ్ అన్న, అంటే ఇది టైమ్ సిరీస్ అనాలిసిస్ అని పిలుస్తారు. ఈ మెథడ్లో నువ్వు ఫ్యూచర్ ఏం జరుగుతుందని ప్రిడిక్ట్ చేస్తావు, అదేవిధంగా అంటే ప్రస్తుతం ఉన్న మోర్ డేటాని హోల్డ్ చేసి అదేవిధంగా రాబోతున్న రోజుల్లో దీన్ని ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించవచ్చు ఇవన్నీ తెలుసుకుంటాం. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హిస్టారికల్ డేటా అవసరం ఈ మెథడ్ చేయడం కోసం. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అంటాడు కొన్నిసార్లు, కొన్ని మెథడ్స్ని యూజ్ చేసి నీ డేటా మొత్తం అంటే ఇంతవరకు నీ కంపెనీ యొక్క డేటా మొత్తాన్ని తీసుకుని ఈ మెథడ్లో మనకి వాడు చేయడం జరుగుతుంది క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనేది. ఇంకొక మోడలింగ్ చూసుకుంటే ఎకనామెట్రిక్ మోడలింగ్ అన్న. ఇది కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి మన యొక్క కన్సిస్టెన్సీ టెస్ట్ చేస్తూ డేటా సెట్స్ని అంటే ఓవర్ టైంలో మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా ఇవన్నీ చెక్ చేసి డేటా సెట్స్కును నీవు ఏవైతే ఎకనామిక్స్ ఉన్నాయో ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ని బిల్డ్ చేసి ఒక మోడల్ తయారు చేస్తారు. దానే ఎకనామెట్రిక్ మోడలింగ్ అంటారు. నెక్స్ట్ ఇండికేటర్ అప్రోచ్ అన్న, అంటే ఇది ఏం చేస్తుందంటే సర్టన్ ఇండికేటర్స్ని యూజ్ చేసి అంటే నీ డేటాని ఒక ఇండికేటర్ అనుకుంటే నీ పర్ఫార్మెన్స్ని ఇంకొక ఇండికేటర్తో వాడు ఇండికేట్ చేస్తాడు. ఇలా చేసి ఒక మోడల్ తయారు చేస్తారు, దాన్ని ఇండికేటర్ అప్రోచ్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అన్న. సో ఇక్కడ మీరు ఒక 4 రాస్తే చాలు, ఇన్ని అవసరం లేదు, 4 చాలు. నెక్స్ట్ చూసుకుంటే క్వాలిటేటివ్ టెక్నిక్స్. ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్, అసలు మార్కెట్ ఎంత ఉంది, పోల్స్ సర్వీస్ నిర్ణయించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక స్మార్ట్ బజార్ అంటికి వెళ్తే మనకి షీట్ ఇచ్చి సో మీ లేని ఐటమ్స్ చెప్పినప్పుడు అది రాసుకుంటాడు, అంటే సర్వే చేస్తారు, దీని యొక్క మీకు నచ్చిందా లేదా రేటింగ్ ఇవ్వండి ఇవన్నీ అంటారు కదా.
దీన్నే మార్కెట్ రీసెర్చ్ అంటారు. అంటే కొన్ని పోల్స్ని పెట్టి సో అందులో మీకు ఆ ప్రోడక్ట్ నచ్చుతుందా లేదా, లేదా మీకు ఇంకే ప్రోడక్ట్ కావాలి, సో ఎంతవరకు కన్జ్యూమర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మార్కెట్ రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటాయి. సో నువ్వు బయట సేల్స్కి ఇచ్చినప్పుడు నీకు ఎంత మార్జిన్ మిగులుతుంది, నీ సేల్స్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇదంతా మార్కెట్ రీసెర్చ్ అన్న. నెక్స్ట్ డిల్ఫీ మోడల్ రా, అంటే ఈ ఎక్స్పర్ట్స్ ద్వారా పోల్స్ నిర్వహించి మొత్తం ఆ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఒక రీసెర్చ్ చేస్తారు, చేసి దాని నుంచి ఒక డేటా తీసుకుని ఇస్తారు, దాన్ని డిల్ఫీ మోడల్ అంటారు. ఓకే, సో ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఇందులో రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ లైన్, మూవింగ్ యావరేజ్, సింపుల్ లీనియర్, మల్టిపుల్ లీనియర్. సో ఈ టెక్నిక్స్కి సంబంధించి వాటి యొక్క యూజ్, అవి ఏ మెథడ్లో ఇన్వాల్వ్ అవుతాయి, దానికి కావాల్సిన డేటా. సో ఈ చిన్న క్వశ్చన్ అనేది 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఇది చదువుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.